ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మరి చాలా వరకు కూడా మేడం ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే మన మీద మనం ఉండే సరౌండింగ్స్, ఇంట్లో మనం ఏ విధంగా ఉంచుకుంటున్నాము, మనం ఎలా ఉంటున్నాము అన్నది ఎక్కువగా చూస్తారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి అసలు ఎలా ఉండాలి మేడం? ఇల్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఉండే మహిళలు ఏ విధంగా ఉండాలి, అండ్ జెంట్స్ ఏ విధంగా ఉండాలి? అంటే మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఇల్లు అంటే ఇంటి వాకిటి శుభ్రంగా ఉంటే, ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది అంటే ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడంలోని లేడీస్ ఎక్కువ ప్రాముఖ్యత వహించాలి. ఇప్పుడు మనకున్న దాంట్లో ఏంటంటే హరిబరిగా లేవడము, వండుకుంటున్నాము, లేదంటే అన్ని సింక్లో పడేసి సాయంత్రం వచ్చినప్పుడు చేసుకుందాము, పని మనిషి చేస్తుంది, ఇలాంటివి కొన్ని అలవాటు అయిపోయినాయి మనకి. బట్ ఏంటంటే అలా చేసుకున్నా కూడా, పని మనిషిని పెట్టుకున్నా కూడా కొంచెం పొద్దున్నే అంటే సూర్యోదయానికన్నా ముందు వాకిలు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడం వలన ఫస్ట్ ఏంటంటే నీట్నెస్. లక్ష్మీదేవికి కావాల్సింది ఏంటంటే శుచి, శుభ్రత. మనం ఎంత నీట్గా ఉంటే లక్ష్మి అంతగా మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఈవెన్ మన పర్స్ చూడండి, మన పర్స్ ఎంత నీట్గా ఉంటే డబ్బులు రావడం జరుగుతుంది. అలాగే మన యాటిట్యూడ్స్ ఎంత క్లియర్గా ఉంటే ఆ విధంగా మనం థింక్ చేయడం జరుగుతుంది. అలాగే మనం వేసుకునే బట్టలు కానీ, మనం మాట్లాడే మాట తీరు కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలన్నమాట. సో ఇంటి విషయానికి వచ్చినట్లయితే మన మెయిన్ డోరు మనకి చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే మెయిన్ డోర్ దగ్గర ముగ్గు పెట్టడం అది చాలామంది చేయరు. ఒక ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే లోపల క్లీన్ చేసుకుంటారు కానీ బయట వరకు చేయకపోవడం ఇలాంటివి చేస్తుంటారు. మార్నింగ్ మనం చక్కగా వాకిలు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడము. మెయిన్ డోర్కి నెగిటివ్ ఎనర్జీ ఒక్కొక్కసారి అట్రాక్ట్ అవుతుంటుంది. సో ఈ డోర్ ఓపెన్ చేస్తేనే కదా లక్ష్మి లోపలికి రావడానికి. సో వీక్లో 2 times సాల్ట్ వాటర్తో మెయిన్ డోర్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే బ్లాక్స్ రిమూవ్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఇంట్లోకి రావడానికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ డోర్ని ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో వీక్లీ 2 times ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందన్నమాట. సో లక్ష్మి లోపలికి రావడానికి ఉంటుంది. అలాగే ఇంటి ముందు చక్కగా పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేటటువంటి ఫ్లవర్స్ని పెట్టడం, మామిడి ఆకులని పెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, నెగిటివిటీ అనేది ఉండదన్నమాట. సో అంటే మనకి ఒక్క పండగలకే మనం మామిడాకులు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. సో ఎప్పుడు కూడా ఒక 2 మామిడాకులు మనం ఇంటి గుమ్మానికి ముందు పెట్టినామంటే అది శుభసూచకం అనమాట. చక్కగా ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ ఉంటారు. నిత్య కళ్యాణము పచ్చతోరణం అంటే ఎప్పుడు కూడా ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఒక 2 మామిడాకులు మన ఇంటికి ఎప్పుడు కూడా మనం పెట్టుకుంటూ ఉండాలి. సో అవి ఎండిపోతూ ఉంటే తీసేసి మనం మళ్ళీ మామిడాకులు పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి. ఇంటి ముందు ముగ్గు వేసుకోవడము. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేడీస్ చేస్తున్నారు కదా, జెంట్స్ చేయక్కర్లేదులే అనేటటువంటిది కాదండి. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా థింక్ చేయడము, పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వడము, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం, ఐక్యత అనేది ఉండాలన్నమాట. భోంచేసే దగ్గర కానీ, ఒక డెసిషన్ తీసుకునే దగ్గర కానీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ అన్నిటినీ కూడా కలిపి డిస్కస్ చేసుకునే విధంగా ఉండాలి. ఇంట్లో సఖ్యత అనేది ఉండాలి. అలా లేనప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటే అది ఏమవుతుందంటే క్లాషెస్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది అనమాట. సో మనందరం కలిసి ఉన్నప్పుడే ఇంట్లో ఒక ఫ్యామిలీ అని అంటే హ్యాపీగా అందరం కలిసి భోజనం చేయడము, కలిసి ఒక విషయాన్ని డిస్కస్ చేసుకోవడము, ఒకళ్ళ ఐడియాస్ని ఒకళ్ళు షేర్ చేసుకోవడము, ఒకళ్ళ ఐడియాస్ని ఒకళ్ళు గౌరవించడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఒకళ్ళు వచ్చేసి మనం ఇల్లు ఊడ్చేసుకున్నాము, దీపం పెట్టేసాము, లక్ష్మి వచ్చేస్తుందంటే అలా కాదు. ఇవన్నీ కూడా అందులో ఒక భాగం అన్నమాట. అలాగే వంటగది దగ్గరికి వచ్చినప్పటికీ వంటగది ఎప్పుడు కూడా నీట్గా అనమాట, తేమ అది లేకుండా నీట్గా చక్కగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి రావడం జరుగుతుంది. అలాగే ఏంటంటే రోజు లక్ష్మీదేవికి పాలు పెట్టడం, మనం తీసుకునేటువంటి పాలు కొన్ని రోజు కూడా అమ్మవారికి సమర్పించడం అనేది మంచి పని, లక్ష్మిని ఆహ్వానిస్తున్నట్టు అనమాట. సో మంగళవారము, శుక్రవారము కొంచెం సాల్ట్ వేసి ఇల్లు క్లీన్ చేసుకోవడము, నెగిటివ్ ఎనర్జీస్ని బయటకు పంపించడం. అలాగే మనం ధూపం వేస్తూ ఉంటాం. ధూపం వేసేటప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. అంటే పర్ఫ్యూమ్ స్మెల్ అనమాట. స్మెల్ అనేది నీట్గా ఉన్నప్పుడు ఇంట్లో అంటే మంచి మనుషులకి చక్కగా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి స్మెల్స్ ఎప్పుడైతే ఉంటాయి ఇంట్లోని లక్ష్మి అనేది ఆహ్వానించబడుతుంది.
సాయంత్రం చూడండి దీపం పెట్టండి లక్ష్మీదేవి వస్తుంది అని అంటారు. సో ఆ దీపం వెలుతురికి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అనమాట. ఆ దీపం కాంతి భరించలేక వెళ్ళిపోతుంది. సో అప్పుడు మన పూర్వకాలం చెప్పేవారు అనమాట, దీపం పెట్టినప్పుడు దరిద్ర దేవత వెళ్ళిపోయేటప్పుడు అంటుందంట, ఒక్కసారి వెళ్ళిపోతే నువ్వు తిరిగి రాకూడదు అని చెప్తుంది. అలాగే లక్ష్మీదేవి వెలుతురికి లోపలికి వస్తుంది, ఒక్కసారి లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళరు. ఇది రూల్ అనమాట. సో అందుకని ఏంటంటే దీపాలు పెట్టిన తర్వాత ఇల్లు డోరు తీసి పెడుతుంటారు. సో మెయిన్ డోర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో గడపకి పసుపు రాసి బొట్టు పెట్టడము అలా చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు. అలాగే డబ్బులని మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామో లక్ష్మీ స్వరూపంగా మనం భావించి అమ్మవారి దగ్గర మనం పెట్టిన డబ్బులన్నీ కూడా భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు డబ్బు రావటం కూడా జరుగుతుంది. మెయిన్ ఏంటంటే మన థాట్స్ మన ఫీలింగ్స్ అన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్తో ఉన్నట్లయితే డబ్బును ఆకర్షించడం జరుగుతుంది. ఓకే, మెయిన్గా ఏంటంటే తులసి మాలను వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తూ ఉంటే కూడా డబ్బును ఆకర్షించడం జరుగుతుంది అనమాట. అలాగే కలువ పూలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి కలువ పూలు మన మంగళవారం శుక్రవారం దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా డబ్బును ఆకర్షించడము, ఇలాంటి కొన్ని పనులు మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎస్పెషల్లీ లేడీస్ ఏంటంటే గాజులు మార్చుకుంటూ ఉంటారు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళండి, బట్ ఒక గాజు పాత గాజు ఒకటి ఖచ్చితంగా మన చేతిలో ఉండాలన్నమాట. దాన్ని ఎప్పుడు కూడా ఫుల్గా గాజులు తీసేయకుండా ఒక గాజు ఉంచుకొని దానిపైన వేసుకోవాలి. ఇట్ లుక్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది దట్ ఈస్ సెకండ్ థింగ్, బట్ ఇట్ విల్ సేఫ్ గార్డ్స్ యూ. ఓకే, అలాగే ఎప్పుడు కూడా గంధం పైన కుంకుమ పెట్టుకోవడం నేర్చుకోండి. అది ఇట్ అట్రాక్ట్స్ ద మనీ, పాజిటివిటీ ఉంటుంది అనమాట. అలాగే ఎప్పుడు కూడా లేడీస్ చెవికి కమ్మలు లేకుండా ఎప్పుడూ తిరగకూడదు, అది మంచిది కాదు. ఎప్పుడు అంటే నిండుగా ఉండాలి, మనం చూడగానే నిండుగా కనబడాలి అని అంటే బొట్టు, చెవికి కమ్మలు, చేతికి గాజులు, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ ఫాలో అయినప్పుడు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ వల్ల సోర్సెస్ పెరుగుతాయి. సోర్సెస్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా మనీని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. సో లేడీస్ ఎంత బాగా తయారవుతూ ఉంటారు ఇంట్లోనే అంతగా మనీని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం సింపుల్గా రొటీన్లో మనం ఒక భాగంగా పెట్టుకున్నప్పుడు ప్రత్యేకించి దానికి చేయాల్సిన అవసరం ఉండదు. రొటీన్లో మనం అలవాటు చేసేసుకోవాలన్నమాట. సో అలాగే పాలు పెరుగు ఎప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి, నెయ్యి ఉండాలి, తేనె ఉండాలి, పచ్చకర్పూరం ఉండాలి, ఇలాచీస్ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే డబ్బుని ఆకర్షించడానికి ఉపయోగపడేటటువంటి అన్నమాట. సో వీటన్నిటిని మనం ఫాలో అయ్యామంటే ఆటోమేటిక్గా మనీ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటుగా మన థాట్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్ అన్నీ కూడా మనీని అట్రాక్ట్ చేస్తున్నాము, డబ్బు వస్తుంది, ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అవకాశాలు వస్తున్నాయి, డబ్బు వచ్చేయటం లేదు, అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాల ద్వారా నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను, నేను నా వృత్తిలో మరింత ఎత్తుకు ఎదుగుతున్నాను అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో ఖచ్చితంగా అలాంటి సోర్సెస్ మనకి డెవలప్ అవుతాయి. సో మరి మేడం, ఎవరైనా కూడా మనీ అట్రాక్ట్ అవ్వే విధంగా వాళ్ళు మెడిటేషన్ చేయాలి, వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలి అనుకుంటే దానికి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? ఇలా చాలామంది అడిగారు సిరి. దానికోసం ఏంటంటే ఒక 5 పవర్ఫుల్ టెక్నిక్స్: విజువలైజేషన్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, 355 టెక్నిక్, వాటర్ గ్లాస్ టెక్నిక్ అండ్ మేనిఫెస్టేషన్. ఈ 5 టెక్నిక్స్నే జస్ట్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ విత్ ద సైన్స్. ఓకే, అంటే ఇది చేస్తే వచ్చేస్తుందా అని అంటే దీనిలోని ఆంతర్యం ఏంటో తెలిస్తే చెయ్యాలి అనే క్యూరియాసిటీ మనకు. ఏదో నేను ఇప్పుడు టెక్నిక్ చేసేసాను నాకు ఇంకా రాలేదేంటి, దీనివల్ల నీ థాట్స్ ఏమవుతున్నాయి, నీ బిలీఫ్ సిస్టమ్స్ ఏమవుతున్నాయి, నువ్వు ఎలా మార్చుకోగలుగుతున్నావు. ఏదో విజువలైజేషన్ చేయగాని, మేనిఫెస్టేషన్ చేయగాని, ఏదైనా చేసినప్పుడు నీ యొక్క థాట్స్ని, బిలీఫ్స్ని నువ్వు ఏ విధంగా నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దానికోసమే ఒక 5 days క్లాస్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ 355. సో 5 days క్లాస్ ఫ్రమ్ September 1st to September 5th. ఓకే, అంటే అమావాస్య ముందు కొంత ఎనర్జీ ఉంటుంది. అవును. సో ఇలా జాయిన్ అయిన వాళ్ళకి అలాంగ్ విత్ మెడిటేషన్ అండ్ ఒక టెక్నిక్ క్లాస్. ఓకే, అమావాస్య ముందు ఎనర్జీస్ ఉంటాయి, అమావాస్య రోజు ఎనర్జీస్ ఉంటాయి, అమావాస్య తర్వాత కూడా ఎనర్జీస్ ఉంటాయి. సో ఎలాంటి ట్రిక్స్ని ఫాలో అవుతూ ఉంటే మనం దానిని అంటే మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ బ్లాక్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఒక పాజిటివ్ సెన్స్లోనే మనము ఏ విధంగా వెళ్ళొచ్చు అనేదానికి ఒక క్లాస్ డిజైన్ చేశాను. September 1st నుంచి September 5th వరకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. క్లాస్ వచ్చేసి నైట్ 8:30 to 9:30 వరకు ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.